వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలోని దుర్గమ్మను నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వారికి ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారి దర్శనానంతరం వీరికి ఆలయ వేద పండితులు వేదాశవచనం చేయగా ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటం అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ ప్రశాంతి తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారుల తీరుపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. కలెక్టర్ వస్తే అన్ని శాఖల అధికారులు ఇక్కడ ఉండాలని తెలియదా అంటూ విరుచుకుపడ్డారు. నల్లజర్ల మండలం ప్రత్యేక అధికారి సైతం ఇక్కడ లేకపోతే వ్యవస్థలో ఏం జరుగుతుందంటూ అధికారులను నిలదీశారు. ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోవాలంటూ అధికారులను కలెక్టర్ ప్రశాంతి హెచ్చరించారు. మత్తు పదార్థాల రవాణా జరగకుండా నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తెలియజేయాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నిషేధిత మత్తు పదార్థాల రవాణా జరగకుండా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసి తనిఖీ చేయగా వారి వద్ద 22 కేజీల గంజాయి ఉందని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఒరిస్సా రాష్ట్రంలో గంజాయి కొనుగోలు చేసి రైల్లో గూడూరుకు తీసుకొచ్చి ఇక్కడ నుంచి తమిళనాడుకు వెళ్లేందుకు ప్రయత్నించగా అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐ మనోజ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఏ గారు, గూడూరు రూరల్ ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం అసాంఘిక శక్తులు ఈ మధ్యకాలంలో గంజాయి గురించి కానీ, అలాగే ఏదైనా ప్రొహిబిటెడ్ ఏరియా, ప్రొహిబిటెడ్ వస్తువులు, లిక్కర్ కానీ ఈ ట్రాన్స్పోర్టేషన్ లో మనం చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఈ సీఏ గారికి ముగ్గురు వ్యక్తులు తారసపడడం జరిగింది. వారి వద్ద నుండి 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారు బిలాంగ్స్ టు తమిళనాడు స్టేటు. ఒక అతను, ఇద్దరు దాంట్లో నాగపట్నం జిల్లా, నాగపట్నానికి సంబంధించిన రామకృష్ణ, సతీష్ కుమార్, వీళ్ళిద్దరూ నాగపట్నం జిల్లా వాళ్ళు. కానీ దాంట్లో అతను రామకృష్ణ అనే అతను చిత్తూరులో ఉంటాడు. కొద్ది రోజులు అక్కడ ఉంటాడు ఫిషరీ చేసుకుంటూ. మురుగన్, ఆనంద్ కుమార్ బిలాంగ్స్ టు మధురై. వీళ్ళు ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడి ఒరిస్సా దగ్గరికి అనకాపల్లి, ఒరిస్సా నుండి వీళ్ళు వెళ్ళడం జరిగింది ఒక 4 days బ్యాక్. అక్కడ నుంచి తర్వాత ఒరిస్సా నుంచి వీళ్ళు ట్రైన్లో తీసుకురావడం జరిగింది. పోలీస్ చెకింగ్ ఎక్కువనందువలన వీళ్ళు గూడూరులో దిగి మళ్ళీ వేరే వెహికల్లో పోదామని చెప్పి మనకి రావడం జరిగింది. దాంట్లో వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. దాంట్లో మొత్తం టోటల్గా 22 కేజీలు గంజా, సుమారు 2.5 లక్షల రూపాయలు వాల్యూ కలిది వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకుని వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా ఏమాత్రం ఎలాంటి ఇల్లీగల్ థింగ్స్ ఏం జరగకూడదని చెప్పి ఇప్పుడు వెహికల్ చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఆ వెహికల్ చెకింగ్ భాగంగా ఈ రోజు మనకు వాడు రావడం చిక్కడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. వీరి వద్ద నుంచి తీసుకున్నది కూడా సుమారుగా 2.5 లక్షల రూపాయలు వాల్యూ కలిది. 3 సెల్ ఫోన్లు, 2,000 రూపాయలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. అది సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అరెస్ట్ చేసిన సీఏ గారికి మరియు ఎస్ఐ గారిని మన సిబ్బందిని కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. రివార్డులు కూడా ఇస్తారు. ఇలాగే ఫర్దర్గా కూడా యువత మత్తులో చెడు వ్యసనాలకు లోనై మాదక ద్రవ్యాలని అక్రమ రవాణా చేస్తూ అనవసరం పట్టుబడుతున్నారు. వాళ్ళు కూడా అదంతా సుమారు 25-30 ఇయర్స్ బ్యాచ్. 30 ఇయర్స్ పిల్లలు ఈ కురవాళ్ళు దీంట్లో ఇరుక్కుంటే వాళ్ళ జీవితం నాశనం అయిపోతే తర్వాత షీట్లు ఓపెన్ చేయబడతాయి. అలాగే 2-3 సార్లు ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అందువల్ల దయచేసి దీంట్లో ఏమి ఉండదు. వాళ్ళు ఏదో మనీ సంపాదన కోసం కొంత పొరపాటు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ప్రజలు కూడా ఈ ప్రజల్లో మాకు సమాచారం ఇస్తే అధిక వాళ్ళ సమాచారం కూడా మేము సీక్రెట్గా ఉంచుతాము. దీంట్లో ఇలాంటి జరిగితే పబ్లిక్ కూడా మాకు 1112కి అండ్ డైల్ 100కి కూడా ఇవ్వచ్చు. ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి మన వాట్సాప్ నెంబర్ జిల్లాది, తిరుపతి జిల్లాది. ఆ నెంబర్లోకి మీరు పెడితే మీ నెంబర్లో గోప్యంగా ఉంచబడుతుంది. విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. దేశ నలుమూల నుంచి లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు తరలిరాగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అడవివరం, హనుమంతవాక, అప్పుగార్ మార్గంలో భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుండగా జీవీఎంసీ అనే స్వచ్ఛంద సంస్థ భక్తులకు తమ వంతు సేవలందించారు. కోనసీమ, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి జిల్లాల నుంచి భక్తులు బృందాలుగా తరలివచ్చి గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణలో సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూమండలం చుట్టూ వచ్చినంత పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అత్యధిక సంఖ్యలో తరలివస్తున్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం వేములదేవి గ్రామంలో దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన తిరుమాని చంద్రకళ ఒక వ్యక్తిని కత్తితో నరికి చంపింది. చనిపోయిన వ్యక్తి నరసాపురం మండలం చినలంక గ్రామానికి చెందిన మైలా చంద్రశేఖర్గా పోలీసులు గుర్తించారు. హంతకురాలి ఇంటి ముందు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ హత్య వెలుగు చూసింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. హత్యకు గురైన చంద్రశేఖర్కు భార్య, 2 పిల్లలున్నారు. జీవనోపాధి కోసం భార్య గల్ఫ్ వెళ్లింది. కేసు నమోదు చేసిన పోలీసులు హంతకురాలు చంద్రకళను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. 12 ఆ టైంలో మాకు ఈ సద్దుగడప విలేజ్ అంటే వేములదేవి వెస్ట్ హ్యామ్లెట్ విలేజ్లో ఒక వ్యక్తి ఒక ఇంటి ఆవరణలో చనిపోయి ఉన్నాడు. అతనికి కత్తిఘాట్లు ఉన్నాయని చెప్పేసి అనగా మేము వచ్చాము. సద్దుగడప విలేజ్ తిరుమాని చంద్ర అనే ఆవిడ వాకెట్లో తను చనిపోయి తలకి హెడ్ ఇంజరీస్ తగిలి ఉన్నాయి. మేము దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. ఫర్దర్గా ఎంక్వైరీ చేయవలసి ఉంది. ఈ ఎంక్వైరీ క్రమంలో రక్తబంధువులన్నీ విచారించి ఈ వెనక ఎవరున్నారు, ఏంటి, ఎవరు చేశారన్నది మేము ఫర్దర్ దర్యాప్తు నుండి మాకు తెలుసు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరద బాధితులను అధికారులు ఆదుకోవాలి. రెవెన్యూ సిబ్బందికి దిశానిర్దేశం చేసిన మంత్రి రామానాయుడు. రాయచోటలో అభివృద్ధి శూన్యమన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. వైసీపీ నేతలతో చర్చకు సిద్ధమంటూ సవాల్. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం స్వీకరించండి. కడప కార్యకర్తలకు సూచించిన నాయకుడు శంకర్ శ్రీనివాస్. మాదక ద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్న గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.